హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ మొన్న పెట్టిన క్లాస్ 1 వీడియో చూస్తూ హ్యాండ్స్ కటింగ్ నేర్చుకున్నారా? ఇప్పుడైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మీరు స్టార్టింగ్లో బిగినర్స్ అయితే ఇప్పుడే నేర్చుకుంటున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి న్యూస్ పేపర్ పైన ట్రై చేయండి. తర్వాత నార్మల్ 2x2 ప్లెయిన్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటిపైన ట్రై చేయండి. దాని తర్వాత వచ్చేసి మీరు లైనింగ్ క్లాత్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని చెప్పాను కదా తడిపి ఆరబెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా క్లాత్ మొత్తం ఓపెన్ ఉంటుంది కదా, దీన్ని ఈ ఖర్చులు అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్ మన సైడ్ ఉండాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ కట్టింగ్ అనమాట. నార్మల్ బ్లౌజ్, డైలీ యూస్ బ్లౌజ్ అలాగా. బ్యాక్ హుక్స్కి అయితే వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ కదా, సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు నేనైతే చాలా సింపుల్ మెథడ్ చూపిస్తున్నానండి. ఫస్టే మీకు మెజర్మెంట్స్ అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో స్టార్టింగ్లో మీరు డైరెక్ట్గా ఎలా కట్ చేసుకోవచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే అనేది మాత్రం నేను చెప్తాను. ఇంకా రాను వీడియోస్లో మెజర్మెంట్స్తో కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ నేను ఫస్ట్ వచ్చేసి మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, స్టార్టింగ్లో ఎవరైనా కూడా ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్తోనే ట్రై చేయాలి. డైరెక్ట్ బాడీ మెజర్మెంట్స్తో అంటే కష్టం. సో ఈ బ్లౌజ్ని మొత్తాన్ని టోటల్గా రివర్స్ తీసేసుకోండి. రివర్స్ తీసేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇలా షోల్డర్స్ ఇవి పెట్టేసుకొని ఫస్ట్ మనకు కావాల్సింది ఈ బ్యాక్ లెంత్ అన్నమాట. నడుము చుట్టూ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇది హుక్స్ ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకోండి. ఇలా ఉన్నప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా 2 సైడ్స్ చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఇవి తక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్స్, అలాంటప్పుడు హుక్స్ పెట్టుకొని ఎక్కడికి సెంటర్లో వస్తుందో చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే సేమ్ వచ్చింది కదా, ఎక్కువ తక్కువ ఏం లేదు. సో ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం వచ్చేసి చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇక్కడ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ లైన్ గీసేసుకోండి. ఇది ఎందుకంటే మనము ఈ హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా, హెమ్మింగ్ పట్టీ వేయడానికి క్లాత్ ఫోల్డ్ అవుతుంది కదా, దానికోసం ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఖర్చులతో పాటు ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్కువ మెజర్మెంట్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఈజీ మెథడ్ చెప్తున్నాను. చూస్తున్నారా, సేమ్ ఇలా ఎలా ఉందో ఖర్చుతో పాటు యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టుకోండి. ఎవరైనా 2 ఇంచెస్ తీసుకుంటారు కదా, ఇంతే ఖర్చులతో పాటు. ఫస్టే మీకు క్లోజింగ్ పెట్టి ఇక్కడ మెజర్మెంట్స్ చెప్పామంటే కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు ఒకవేళ మర్చిపోయారనుకోండి, అప్పుడు బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. సో అందుకని ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇది ఎంత ఉందో దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా టేప్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే బ్యాక్ సైడ్కి టక్స్ వేస్తాం కదా మనం, హాఫ్ ఇంచ్ ఈ టక్స్లోకి వెళ్తుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతకి ఒక మార్క్ చేసేసుకోండి. ఈజీ మెథడ్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాడీ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి కదా, ఇక్కడ టక్స్ ఉంది కదా, కరెక్ట్గా ఇక్కడ పట్టుకొని అలాగే ఈ ఖర్చులు కూడా ఓపెన్ చేసేసి ఇలా పెట్టి బ్లౌజ్ ఎంత పొడవు ఉంది అనేది ఇక్కడ ఈ ఖర్చులు ఓపెన్ దీని ప్లేస్ వదిలేసి ఇక్కడ పెట్టి బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి డైరెక్ట్గా. ఇంకా మనం ఖర్చుల కోసం సపరేట్గా పెట్టుకోవడము, మెయిన్ కుట్టు, ఖర్చుల కుట్టు ఇలా సపరేట్గా ఏమీ ఉండదు. డైరెక్ట్గా చూస్తున్నారు కదా, ఈ షోల్డర్ జాయింట్ అనేది ఓపెన్ చేసి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పొడవు ఎంత వచ్చింది మనకు, 14.5 నియర్ బై. ఇక్కడ కూడా ఒక 14.5 వరకు పెట్టేసుకొని
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాము, ఇది చూసారా, కరెక్ట్గా ఇలా సెంటర్లోకి పట్టుకోండి. ఈ 2 ఖర్చులు ఉన్నాయి కదా, ఇలా సెంటర్లో పట్టుకొని, ఇక్కడ కూడా సెంటర్లో పట్టుకొని, ఈ పొడవు ఎంత తీసుకోవాలి అనేసి ఇక్కడ పెట్టి నెక్ డీప్ వస్తుంది అన్నమాట. దీనివల్ల మనకు ఇది కరెక్ట్గా, కాకపోతే మరి మనం కొంచెం 1/2 ఇంచ్ అలాగా ఫోల్డ్ చేస్తాం కదా హెమ్మింగ్కి కానీ పైపింగ్కి కానీ, దీనికి మన ఖర్చు కనిపించట్లేదు కాబట్టి కొంచెం పైకని మనమే తీసేసుకోవాలి. కొంచెం పైకని తీసుకున్నాను చూడండి, ఒక 1/2 ఇంచ్ వరకు మనకు తెలిసిపోతుంది కుట్టు మనం ఎంత తీసుకుంటాము అనేది. కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి ఇలాగా. ఇప్పుడు పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది, అంత అయిపోయింది. నెక్ డీప్ వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్ చంక డౌన్ రావాలి కదా మనకు. సింపుల్ మెథడ్లో చెప్పాలి అంటే ఇలా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇలా హ్యాండ్స్ మనం ఎలాగైతే ఫింగర్ పెడుతూ సింపుల్గా కట్ చేసుకున్నామో ఇది కూడా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. బ్లౌజ్ కొలత ఎంత ఉందో అంతే వస్తుంది అన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా. మనం ఓన్గా సొంతంగా మెజర్మెంట్స్ వేసుకొని చేసుకుంటే కొంతమంది కస్టమర్స్ ఒప్పుకోరు. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఎక్కడి వరకు వచ్చింది, ఇంత వచ్చింది. ఇక్కడి వరకు ఇది మెయిన్ అన్నమాట. ఇప్పుడు మనం ఖర్చులకు కూడా కొంచెం ముందుకు పెట్టుకోండి. ఇలాగ చూస్తున్నారా, ఇది అసలు బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఇంత వస్తుందన్నమాట. మరి ఖర్చులకు కావాలి కదా, సో ఇది ఇంతేనండి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇక్కడి నుంచి షోల్డర్ కూడా ఎంత ఉంది, ఇదైతే ఖర్చులు మనకు కనబడుతున్నాయి కదా, యాజ్ ఇట్ ఈస్ ఎంత ఉందో అక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలాగే ఇక్కడ ఒక డాట్. ఈ పొడవు ఎంత ఉంది అనేది ఇక్కడ ఒక డాట్. చంక రౌండ్ కోసం అన్నమాట ఇది. ఇలాగ మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం హ్యాండ్స్ ఎలా పెట్టామో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫింగర్ పెడుతూ రౌండ్ అప్ గీసేసుకోవచ్చు. చూస్తున్నారా, సింపుల్గా వచ్చేసింది. చూస్తున్నారా, ఇప్పుడు నీట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసాం కదా, యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది అలా మనం స్ట్రైట్గా లైన్స్ గీసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్ ఎంత వచ్చింది మనకు, 2.5 వచ్చింది. ఓకేనా, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ 2.5, లేదంటే డీప్ ఎక్కువ కావాలి కొంతమందికి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 పెట్టుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. నేను జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నాను. తర్వాత రౌండ్ నెక్ అనుకోండి, ఇందులోనే మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ స్టార్ కానీ రౌండ్ కానీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే ఆమ్ రౌండ్ కూడా యాజ్ ఇట్ ఈస్. ఈ ఆమ్ రౌండ్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇదంతా తలకాయ నొప్పి లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఇలా లైన్ గీసేసుకుంటే నెక్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పెట్టిన తర్వాత నడుం లూజ్ కంటే చెస్ట్ లూజ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. ఎందుకంటే చెస్ట్ పెద్దగా ఉంటుంది కదా నడుం కన్నా కూడా. సో ఇక్కడ 10 వచ్చింది కదా, ఇక్కడ 11 ఇంకొంచెం ఎక్కువే వచ్చింది. చూసారా, ఎవరో కొంతమందికి మాత్రం చిన్న పిల్లలకి లేదంటే బాగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సేమ్ వస్తుంది. నార్మల్గా అందరికీ 100లో 90% ఇదే వస్తుంది. ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టేసుకొని
ఇలా ఒక లైన్ సింపుల్గా. ఇంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. ఇది ఓవరాల్గా జస్ట్ ర్యాండమ్గా మీరు కట్ చేసుకోవాలి అంటే ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు మరి నెక్ సరిపోయిందా లేదా ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, మనం పెట్టిన నెక్ కరెక్ట్ ఉందా లేదా అనేది. ఇలా ఈ షోల్డర్స్ ఉంది కదా, ఇప్పుడు ఇలా ఖర్చు మందం వదిలేసుకొని నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాం. ఇది ఇప్పుడు కుట్టు ఉంది కదా, ఇలా షోల్డర్ వరకు మనం ఖర్చు అయితే ఎంత పెడతామో అంతవరకు వదిలేసేసి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి అక్కడ పట్టుకొని మనం పైన ఖర్చు కోసం వదిలేసాం కదా అక్కడ స్ట్రైట్గా పెట్టి కుట్టిన తర్వాత మనకు ఒక పాదం వెడల్పు మందం క్లాత్ లోపలికి వెళ్తుంది. సో అంత క్లాత్ మనం వదిలేసుకుంటూ చెక్ చేసుకోవాలి. కొంచెం లోపలికి చూస్తున్నారా, నేను ఎలా చూపిస్తున్నాను అలా కొంచెంగా మెల్లిగా పెట్టుకొని మొత్తం రౌండ్గా, ఇది రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్గా అలా చెక్ చేసేసుకోండి. ఒక్క గీత మందం పెద్దగా వచ్చింది పర్లేదు, దానివల్ల అంత పెద్ద తేడా ఏమీ రాదు. మనం ఎంత చేసినా కూడా కింద డీప్ పెంచుకుంటే పెంచుకోవాలి, వెడల్పు పెంచుకుంటే పెంచుకోవాలి, కానీ నెక్ షోల్డర్ మాత్రం అస్సలు పెంచకూడదు. ఒకవేళ ఇది పెద్దగా వచ్చింది కదా నెక్ పైన పెంచామనుకోండి మనకు షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఇంకా సేమ్ అలాగే రౌండ్ ఎలా ఉందో అలా గీసేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్నాము అంటే షోల్డర్స్ జారవు, యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కంపల్సరీ వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ వద్దు, మాకు ఒక బండ గుర్తులాగా మెజర్మెంట్స్ చెప్పండి అని అనుకున్నారనుకోండి, ఈ నడుము అనేది నడుము చుట్టూ ఎంత ఉంది చూసుకోండి. 30 to 40 మీడియం సైజ్. ఓకేనా, ఈ మీడియం సైజ్ కన్నా తక్కువ ఉంటే స్మాల్, ఎక్కువ ఉంటే లార్జ్. ఈ నడుము లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కాదండి, ఇక్కడ నుంచి జస్ట్ ఇది మనం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకున్నాం కదా, నడుము లూజ్ అనేది 30 to 40 ఉంటే మనము ఫుల్ షోల్డర్ అనేది 5.2 తీసుకోవాలి. ఇంతకన్నా కనబడుతుందా, 30 to 40 లోపు ఉందనుకోండి 5. ఇది నేను చెప్పేది ఓన్లీ డీప్ నెక్స్కి మాత్రమే, షోల్డర్ నెక్స్కి బోట్ నెక్స్కి కాదు. ఓకేనా, 30 to 40 కన్నా తక్కువ ఉంటే 5, 30 to 40 ఉందనుకోండి 5.2. ఇది నేను పర్సనల్గా ట్రై చేసి తెలుసుకున్న విషయం అన్నమాట. మామూలుగా అందరూ 5.5 పెట్టమంటారు, లేదంటే 2.5 అంటే నెక్ చెప్తున్నాను. అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టండి, ఇక్కడ నుంచి ఇలా కుట్టండి, ఇదంతా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 2 inches తక్కువ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ మనం ఎంత కావాలన్నా పెంచుకోవచ్చు. ఇక్కడ తక్కువ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, 30 to 40 ఉంటే 5.2, 40 కన్నా అబోవ్ ఉందనుకోండి అప్పుడు 5.5. ఇప్పుడు ఈ 5.5 అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకు నడుము అనేది చూడండి, ఇక్కడ నుంచి 9, 8.5 వచ్చింది. ఓకేనా, 4 times టేప్ని ఇలా పట్టుకోవచ్చు. 16, నెక్స్ట్ 16 వచ్చింది కదా, 16.2 వచ్చింది. దీన్ని మళ్ళీ 4 fold, ఎందుకంటే ఇది 4 foldలో ఉంది కాబట్టి ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది. బ్యాక్లో మనం డబల్ ఫోల్డ్ చేసాం. ఎంత వచ్చింది, 33 వచ్చింది. 33 అంటే ఈ మీడియం సైజ్ కదా, మనం 5.2 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కూడా నెక్ అనేది 5.5 మీద 2 గీతలు అన్నమాట, 5.2 ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.2 తీసుకోవాలి. షోల్డర్ ఎవరికైనా కూడా చూసారా, ఇది కూడా కరెక్ట్గా వచ్చింది, 2.2నే వచ్చింది. నేను ఇందాక 2.5 అనుకున్నాను, 2.2నే అంటే మనం ఖర్చులు తీసేసి పెట్టాం కదా, అది 2.2 వచ్చింది. ఖర్చులు యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా వస్తుంది. షోల్డర్ ఎవరికైనా కూడా 3 inches. కొంతమంది ఏమంటారు నెక్ బ్రాడ్గా కావాలి, షోల్డర్ తక్కువగా కావాలి అంటారు.
మీరు ఎలా తీసుకున్నా ఈ 5.2 ఇంచెస్లోనే తీసుకోవాలి. ఇది ఎక్కువ పెట్టుకుంటారా, ఇది తక్కువ పెట్టుకుంటారా అనేది కస్టమర్ ఇష్టం, లేదా మీరు ఓన్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే మీ ఇష్టం. కానీ మీరు ఏది చేసినా కూడా ఈ 5.2లోనే తీసుకోవాలి. సపోజ్ 30 కన్నా తక్కువ ఉంది స్మాల్ సైజు, 5 ఇంచెస్ 5 తీసుకోవాలి. 5 తీసుకొని 2 నెక్ కోసం 3 షోల్డర్ కోసం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ 2, ఇక్కడ 3. 40 కన్నా ఎక్కువ ఉంది, 5.5 తీసుకోవాలి. ఇక్కడ 5.5 తీసుకొని ఇక్కడ ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి. అందులో షోల్డర్కి 3 వదిలేసిన తర్వాత మిగతా ఎంత వచ్చేసిందో అంత నెక్. ఏ డిజైన్ ఉన్నా కూడా మీరు ఇందులో మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు ఎలా అనిపిస్తుంది? కన్ఫ్యూజ్ అవుతున్నారా, నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా అనే విషయం కూడా నాకు చెప్పండి. మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయొచ్చు, బ్లౌజ్లోనే మెజర్మెంట్స్ తీసుకొని ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో రాబోతున్నాయి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనే వీడియో ఇంకొక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. ఆలోపు దీన్ని మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇలా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకొని బ్లౌజ్ని ర్యాండమ్గా మన వరకు మనమైన బ్లౌజ్ని కుట్టుకునేలాగా ప్రాక్టీస్ చేసుకోండి.